అందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత చిన్నారులు చిరంజీవులు మీద. నేను స్టేడియంకి వెళ్ళి వస్తుంటే వాళ్ళు ఏదో ప్లకార్డ్ పట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళని చూసి వచ్చిన కవిత్వమే మీకు వినిపిస్తాను నేను. చిన్నారులారా, చిరంజీవులారా, మా దేశ దివ్య తారలారా, భవ్యమై దివ్యమై వెలగాలి, భరతమాత కీర్తిని నిలపాలి. దేశం కోసం పాటుపడ్డ వీరవనితలను చూడండి, దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వీరులను చూడండి. చిన్నారులారా, చిరంజీవులారా, దేశానికి వెలిగే ధృవతారలారా, మా చిన్నారులు మీరై, మా చిరంజీవులు మీరై అడుగు అడుగు వేయాలి, అందనంతా ఎత్తుకు ఎదగాలి. విద్యా బోధకుడు చెప్పిన మాట విని విశ్వంలో వినయంతో అడుగులు వేసి విశ్వజనవాళికి ఆదర్శమై వెలుగొందాలి. చిన్నారులారా, చిరంజీవులారా, మీ చిరునవ్వులతో రేపటి భవితకు వెలిగేటి అందాల చుక్కలు, ఆకాశ చుక్కలలా వెలుగవ్వాలి రేపటి భవితకు మీరు. ఆనాటి మహాకవీంద్రుల ఆశయాలకు అడుగులు వేస్తూ మహా పాలకులు నడియాడిన నేలపై నడుస్తున్నామని తెలుసుకొని మీ భవిత, మీ వెలుగు భారతదేశానికి కీర్తిగా ఉండాలని దీవిస్తుంది ఈ చిన్నారులను, ఈ చిరంజీవులను ఈ కవయిత్రి అంటుంది. మాధవి సహజ కవయిత్రి గుంటూ ఇది రాయేదని ఇలానే స్పాట్లో పెట్టి వినిపిస్తున్నాను. నేను బంగారు కలము అందుకోవాలని మా రెండో అక్క కోరిక. మేము నలుగురు అక్క చెల్లెళ్ళ, తమ్ముడు నా తర్వాత. అయితే ఆమె కోరిక నేను నెరవేరుస్తాను, నా మీద నాకు నమ్మకం ఉంది. ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. ఆవిడ ఫోటో కూడా నేను మీకు షేర్ చేస్తాను. మా అబ్బాయి పెళ్లి కొడుకప్పుడు వాళ్ళిద్దరు, మా బావగారు అక్క, వాడిని దీవిస్తున్న ఫోటో ఉంది, పంపిస్తాను. నేనేం చెప్తున్నానంటే ప్రతి తల్లిదండ్రులకు కూడా మన బిడ్డలని మన చేతిలోనే ఉంటుంది. ఫస్ట్గా తల్లి చేతిలోనే ఉంటుంది బిడ్డ పెంపకం. తొలి గురువు తల్లి. ఎప్పుడు పిల్లల్ని విసుక్కోవటం, భర్త మీద కోపం పిల్లల మీద చూపించడం, అత్తమామల మీద కోపం పిల్లల మీద చూపించడం ఉండకూడదమ్మా. ప్రేమతో వాళ్ళని పెంచుకోవాలి, ప్రేమతో వాళ్ళని చదివించాలి, ప్రేమతో వాళ్ళని అందనంతా ఎత్తు తీర్చిదిద్దే ఘనచరిత్ర నీది తల్లిదిగా ఫస్ట్. కాబట్టి అది మీరు అందరూ కూడా బిడ్డలను బాగా చదివిస్తారని